నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. మనము గత కొన్ని రోజులుగా ఒక సున్నితమైన మరియు మనకు డైలీ లైఫ్లో ఉపయోగపడే అంశాలని మనం కొంత చర్చించుకున్నాం. భయము, తర్వాత యాంగ్జైటీ, ఈ రెండు అంశాలని మనం చర్చించుకున్నాం. ఈరోజు మనము యాంగర్ గురించి మాట్లాడుకుందాం. అయితే విశ్వము పంచతత్వాలతో సృష్టించబడింది. పంచతత్వాలు అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ధరణితత్వము, జలతత్వం. ఈ ఒక్కొక్కటి కూడా మన శరీరంలో మళ్ళా ఎక్కడ నిబిడీకృతమై ఉన్నాయంటే, నియంత్రించబడుతూ ఉన్నాయంటే, మనము చేతివేళ్లలో బొటనవేలు అగ్నితత్వాన్ని నియంత్రించడానికి, చూపుడు వేలు గాలితత్వాన్ని, భయాన్ని నియంత్రించడానికి, మధ్యవేలు ఆకాశతత్వం అంటే కోపాన్ని నియంత్రించడానికి, ఉంగరం వేలు, ఈ ఉంగరం వేలు ఇక్కడ ఒత్తిడి కలిగించడంతో మనకి దుఃఖం బ్యాలెన్స్ చేస్తాం ఇక్కడ ఒత్తిడి కలిగించడం వల్ల. అలాగే గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ మనం ఒత్తిడి కలిగించినట్లయితే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మరలా రిస్టోర్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. సో దీంతో మనం కొన్ని క్షణాల్లో ముందుకెళ్తాము. ఏంటి, యాంగ్జైటీ గురించి అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మనము యాంగర్, కోపం గురించి మాట్లాడుకుందాం. మీ కోపాన్ని చిటికలో తగ్గించే మధ్యవేలు రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయినటువంటి ఈ 5 తత్వాలని మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నమే ఇది. ఎవరో అన్నారు, ఏదో అన్నారని ఆవేశపడుతూ ఉంటాం. మన చేతుల్లోనే ఇప్పుడు సీక్రెట్ స్విచ్ వచ్చేసింది. అది మన మధ్యవేలు. కోపాన్ని తగ్గించుకోవాలంటే మన మధ్యవేలుని ఒత్తిడి కలిగించాలి. ఇది శరీరంలో ఆకాశతత్వాన్ని సూచిస్తుంది.